సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కష్టాల కడలిలో వెత్తు నీ ప్రేమ, అలలైనను కమ్మేన స్వామి. నీ నీతి తరంగములే నా కన్నీటిలో మిలమిల మెరిసిన దేవా. నిను గానలేక నిను చూడలేక నా కనుల రేఖలే అల్లాడే నా దేవా. నీ ప్రేమ ధ్వజములో నన్ను కట్టినవే మది నిండా, నీ ప్రేమ తలంపులే నన్ను మరిపించావే యేసు, మరిపించావే నన్ను మరిపించావే. కష్టాల కడలిలో వెత్తు నీ ప్రేమ, అలలైనను కమ్మేన స్వామిని. నీ నీతి తరంగములే నా కన్నీటిలో మిలమిల మెరిసిన దేవా. ప్రేమ మించిన ప్రేమ లేదని, నీ కృపయే దర్శనమాయనా. నీ కనుల కాంతిలో జీవాధారవై, నీ కాంతి పదంబులనే చూడనా. మహిమ స్వరూపా నా యేసువా, కష్టాల కడలిలో వెత్తు నీ ప్రేమ, అలలైనను కమ్మేన స్వామి. నీ నీతి తరంగములే నా కన్నీటిలో మిలమిల మెరిసిన దేవా.
2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలిగిస్తాను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ. మొట్టమొదటిగా స్వార్థ అనేది ఆదికాండంలో ఆ మార్గాలు తేటతెల్లమయ్యాయి. స్వార్థ అనేది కొత్త నిబంధనలో క్రీస్తు రక్తంలో పుట్టింది అని చెప్పబడినప్పటికీ కూడా ఆదికాండంలో ఆయన గుణగణాలలో నుంచి స్వార్థ బయలుపరచబడింది. ఆయన గుణగణాలు అంత ప్రాముఖ్యమైన మానవుని గుణగణాలు కాదు. ఒకసారి కోపం ఒకసారి ప్రేమ చూపించి మరుక్షణంలో కోపం చూపిస్తాం మానవుని గుణగణాలు. ఆయన యొక్క గుణగణాలు దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు, కృపా సమృద్ధి గలవదే దేవుడు, కోపించునే వాత్సల్యం చూపే దేవుడు. అది దానిలో స్వార్థ ఉంది. స్వార్థ అది నిర్గమకాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్య అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశంలో వారు సోయన్ ప్రదేశంలో వారు ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అద్భుతాల ద్వారా అక్కడ స్వార్థను ప్రకటించాడు. అప్పుడు ఆ దినాల్లో అత్యధికమైన అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు నేటి కృపాయుగంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. అన్యజనుల మధ్య దేవుడు, క్రైస్తవేతరుల మధ్య ఆయన అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. అది 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. లేదనడానికి ఎవరికి గుండె ధైర్యం లేదు. ఎందుకంటే అటువంటివి ఈ యుగంలో కూడా, ఈ యొక్క కృపాయుగంలో కూడా జరుగుతూ వచ్చాయి. కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు కానీ క్రీస్తు మహిమను బయలుపరచే నిమిత్తం అన్యజనుల స్వార్థ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాల ద్వారా ఉద్ధరించాడు. ఎవరి జీవితాల్లో అయితే వాడు తిరిగి దేవుని సన్నిధిలో వారు నిలబడాలని ప్రభు ఆయన తలంపుల్లో ఉన్నారు. వారి యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా తారుమారు చేసినటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఈ కృపాయుగంలో. అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆయన స్వార్థ అనేది ఆదికాండంలో స్వార్థ అనేది ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది ఆదికాండంలో అనగా దేవుని వాక్యం హెబ్రీ రాసిన పత్రిక చెప్తుంది ఆయన కనపడే పదార్థాల చేత ఈ లోకాన్ని సృష్టించలేదు ప్రభు. కనపడినటువంటి పదార్థాల చేత ఈ భూమి అంతా నింపబడి ఉంది. ఆలోచించినట్లయితే ఆయన కనపడే పదార్థాలు అన్నాడు. కనపడే పదార్థాలు చేత ఈ భూమి కట్టబడలేదు. సముద్రం ఉందంటే, నీరు అంటే ఇటుకలు, దాంట్లో మట్టి తీసి ఇటుకలు చేయటం, దాంట్లో భూమిలో కావలసిన సంపద అంతా కూడా సముద్రాల్లోనే ఉంది. ప్రపంచం కట్టబట్టడానికి ఆ పవర్స్ అన్నీ ఆ నీళ్ళలోనే ఉన్నాయి, సముద్రాల్లోనే ఉన్నాయి. భూమిలో ఉన్నటువంటి మాన్యూర్స్ కానీ, లేకపోతే ఎన్నో కాస్ట్లీ ఐటమ్స్ కానీ, కాస్ట్లీ మెటల్స్ కానీ, గోల్డ్, సిల్వర్, ఇలా బ్రాస్, తర్వాత ప్రెషియస్ స్టోన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కానీ మానవుడు కాలు నడిపించడానికి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్స్ కానీ, పెట్రోలియం కానీ, లేకపోతే ఏరోప్లేన్ నడిపించడానికి కావాల్సినటువంటి ఒక ఆయిల్ ఉంది. అది కానీ అది భూమి నుండి వచ్చింది. దాని పేరు మర్చిపోయాను నేను. అందుకని చెప్పాను మీకు నేను. అవన్నీ భూమిలో నుండి వచ్చినాయి, సంపదల నుంచి వచ్చినటువంటి. ఆ భూమి యొక్క ఫలం అన్నాడు, యేసేపుతో అన్నాడు, సూర్యుని యొక్క ఫలం, చంద్రులో ఉన్న ఫలం, భూమి ఫలించే శ్రేష్టమైన ఫలం వల్ల అతను భూమిని దీవించడం శ్రేష్టమైన ఫలం. అది యేసుక్రీస్తు యొక్క ఫలం, నీతి ఫలం. యేసుక్రీస్తు యొక్క నీతి ఫలం, ఆ ఫలం భూమిలో ఉన్న ఫలం, విస్తారమైన ఫలం, భూమిలో ఉన్నటువంటి మానవునికి ఇచ్చినటువంటి ఫలం. ఆహారాలకు కానీ, జీవించడానికి కానీ, ఇవన్నీ కూడా భూమిలో వచ్చినటువంటి ఫలం అని చెప్పగలగాలి. అందులో మొట్టమొదటి స్వార్థ అనేది ఆదికాండంలో ఆ వెలుగు స్వార్థ కణాలని, గుణగణాలు ఎలా మోసుకొచ్చిందో, మహిమను ఎలా తీసుకొచ్చిందో, అలాగా దేవుని యొక్క ప్రతి సత్యాన్ని కూడా ఆ వెలుగు భూమికి తీసుకొచ్చిందండి. భూమి మీద వెలిగిందండి, భూమి మీద విత్తనాలు వేసింది. అది కనబడే పదార్థాలు కావు, అవి కనబడినటువంటి పదార్థాలు. భూమి యొక్క దేవుని యొక్క మహిమను తీసుకొచ్చింది. దేవుని యొక్క మహిమను విరజిమిందండి భూమి మీద. కనబడినటువంటి దేవుని వాక్యం యొక్క వెలుగును భూమి మీద తీసుకొచ్చిందండి. ఆ వెలుగు ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగు సూర్యుడక్కర్లేదు, చంద్రుడక్కర్లేదు. ఆ వెలుగు దేవుని సింహాసనం ముందు చుట్టుకుని ఉన్నటువంటి ఆ వెలుగు తన కుమారుడైన క్రీస్తుని ప్రకటించిందండి. ఆ వెలుగు అప్పుడు తెలియలేదండి ఎవరికి. హానోకు వరకు కూడా తెలియలేదేమో. దేవుడు ఆదాముతో మాట్లాడాడు, అవలతో మాట్లాడాడు, కయీనుతో మాట్లాడాడు, ఏబెలుతో మాట్లాడాడు దేవుడు.
దాని తర్వాత ఏబేలు కుమారుడు చనిపోయిన తర్వాత దేవుడు మరొక కుమారుడిని దేవుడు దయచేసాడు. షేతు అనే కుమారుడిని దయచేశాడు. షేతు ఎనోషు పుట్టాడు. షేతు యొక్క గర్భంలో ఎనోషు జన్మించాడు. అలాగా ఆ సమయాల్లో ప్రభు ఎలా మాట్లాడాడు అంటే, మాట్లాడాడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి ఉండొచ్చు, ముఖాముఖిగా మాట్లాడి ఉండొచ్చు. తర్వాత హానోకుని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. సమస్తం చూపించాడని చెప్పాడు. మీకు అంతగా ఆయన టచ్ చేయలేదు. కనుక స్వార్థ అనేది వెరజల్లబడింది ఆదిమకాల పెద్దల్లో. వారు సంఘాన్ని కట్టారండి, ఆదిమకాల సంఘాన్ని కట్టారని మొట్టమొదటి స్థాయిలోనే నేను ఆ మెసేజ్ మీతో చెప్తూ వచ్చాను నేను అవన్నీ ఇప్పుడు నేను చెప్పడానికి కుదరదు. అందుకోసం అపొస్తలుడైన పౌలు దాంట్లో రాస్తూ దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ అన్నాడు. అక్కడ దేవుని స్వరూపాన్ని వెదజల్లింది క్రీస్తు మహిమను వెదజల్లింది స్వార్థ. ఆ మహిమలో నుంచి స్వార్థ తీసుకురాబడింది బయటికి. ఆ వెలుగులో నుంచి స్వార్థ తీసుకురాబడింది భూమి మీదకి. అటువంటి స్వార్థ ఆయన వెలుగై ఉన్నాడు అని సత్యం బయలుపరిచింది స్వార్థ. ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు, నన్ను వెంబడించేవాడు జీవ వెలుగు కలిగి అని చెప్పబడింది స్వార్థలో. అటువంటి స్వార్థని భూమి తీసుకొచ్చిందండి. మొట్టమొదటి స్వార్థ ఆదికాండంలోనే మొట్టమొదటి వచనంలోనే స్వార్థ అనేది జీవకణాలు అనేవి అక్కడే ప్రారంభమయ్యాయండి. అక్కడ ప్రారంభమై జ్ఞానం ఎప్పుడు ప్రారంభమైందో స్వార్థ ఎప్పుడు ప్రారంభమైంది. జ్ఞానం ఆయన గ్రంథం ఎప్పుడు మొదలు పెట్టబడిందో భూమికి ఆయన జలాల్లో ఆయన వేదపడుతున్నప్పుడు భూమికి రొటేషన్ అంతా కూడా అప్పుడే స్టార్ట్ అయింది రాస్తాడండి ఒక వ్యక్తి, ఒక చరిత్రకారుడు. నేను అంతకుముందు ధ్యానించిన విషయాలు ఒకటైతే ఇప్పుడు మీకు చెప్పే విషయాలు మరొకటి. అంతకుముందు ధ్యానించిన విషయాలు నా జ్ఞానంతో చెప్పాను, అంటే ఎక్కడైనా చూడలేదు. ఒక హిస్టారికల్ బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే భూమి యొక్క రొటేషన్ అంతా కూడా ఎప్పుడైతే ఆయన జలాల్లో ఆయన వేదపడుతున్నాడో అప్పుడే ప్రారంభమైందంట రొటేషన్. భూమి యొక్క రొటేషన్ ఏంటంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం అనేది అప్పుడు ప్రారంభమైందండి. మొట్టమొదటిగా రాశాడు దాంట్లో. ఇంకా అర్థం చేసుకోండి. స్వార్థ కూడా అప్పుడే ప్రారంభమైంది. భూమి పుట్టక మునిపే స్వార్థ ప్రారంభమైందండి. జలములలో ఆయన వేదన పడక మునిపే స్వార్థ ప్రారంభమైందండి. వెలుగు కలిగినప్పుడే అప్పుడే స్వార్థ ప్రారంభమైందనే విషయం మీరు ఎన్ని తలంచినా ఎన్ని క్వశ్చన్స్ వేసినా సరే జవాబు అంతా వీటిలోనే ఉంటుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే ఈ ప్రపంచాన్ని ప్రభు ఈ లోకాన్ని అనగా ఎలా సృష్టించాడంటే గాలి తెలియదు, మనకి నీరు తెలియదు, తర్వాత అగ్ని తెలియదు, తర్వాత అవన్నీ కూడా పంచభూతాలు అయినప్పటికీ కూడా అప్పుడు ఆ దినాలు లేవు. ఆయన సృష్టి ప్రారంభంలో ఏమి కూడా లేవు. తూర్పు నుండి వచ్చింది గాలి అని మనకు తెలుసు. అప్పుడు ఆయన పంచభూతాలు భూమి మీదకి పంపించాడు. ఆయన వెలుగుతో పాటు అగ్ని, వెలుగుతో పాటు గాలులు, తర్వాత వెలుగుతో పాటు నీరు, భూమిలో నీరు ఇన్ని 5 ఒకటైతే కనపడేటువంటి పదార్థాల చేత ఈ ప్రపంచం కట్టబడిందండి. ఎలా కట్టబడింది? కనబడే పదార్థాల చేత. సముద్ర గాథల్లో ఉన్నటువంటి ఆ సంపద ఎవరికి కూడా తెలియదు. ఆ నీళ్ళలో ఉన్నటువంటి కరెంట్స్ ఎవరికి కూడా తెలియదు. జ్ఞానం, అత్యధిక జ్ఞానం ఆ దినాల్లోనే ప్రబలిందండి. వారు కళ్ళారా చూస్తూ ఉన్నారు జ్ఞానాన్ని. ఇప్పుడు వింటున్నాం, అప్పుడు చూశారు. కళ్ళారా చూస్తూ ఉన్నారు ఆ జ్ఞానాన్ని. జ్ఞానం బయలుపరచబడింది, ఆ దినాల్లో బయలుపరచబడింది. ఆ విధంగా ప్రపంచం కట్టబడిందండి. అటు ఏంటి ఆహార పదార్థాలతో, పెట్రోలియంతో, ఆయిల్స్తో, అటు వెహికల్స్ ఎలా రన్ చేయబడుతూ వచ్చాయో, తర్వాత జ్ఞానంతో పాటు వారు ప్రపంచాన్ని ఎలా ఎరువుడు చేస్తూ వచ్చారో, తర్వాత అప్పుడే స్వార్థ ఎలా ప్రకటించబడిందో ఆదిమకాండంలోనే, నిర్గమకాండంలో ఎలా స్వార్థ ప్రకటించబడిందో, నోహ కాలంలో స్వార్థ ఎలా ప్రకటించబడిందో, నోహ కాలంలో 120 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు ఆత్మస్వరూపిగా స్వార్థ ఎలా ప్రకటించాడో 1 Peter రాసిన గ్రంథంలో రాయబడిన విషయం. స్వార్థ ప్రకటించాడంటే ప్రభు మొట్టమొదటి లైన్లోనే స్వార్థ అనేది అక్కడ ప్రారంభమైందండి. దేవుని స్వార్థ అనేది క్రీస్తు యేసు యొక్క శిలువానుభవం అనేది ఆయన మహిమా స్వరూపి అనేది ఆదికాండంలోనే ప్రారంభమైంది. నోహ టైంలో ఏ విధంగా స్వార్థ ప్రకటించబడిందో 120 సంవత్సరాలు స్వార్థ ప్రకటించినప్పుడు ఎవరు కూడా ప్రభువు నమ్మలేదండి. తన కుటుంబం తప్పితే, తన కుమారులు కోడళ్ళు తప్పితే ఎవరు కూడా దేవుడు నమ్మలేదండి. లోపలికి వెళ్ళారు, ఆ తలుపు ముయ్యబడిందండి. ఆ తలుపు స్వార్థ ద్వారం అనేది ముయ్యబడిపోయింది. ఆయన శత్రువులైన వారు చుట్టూ ఎంత తలుపు కొట్టుంటారో కానీ ఆ తీయడానికి వీల్లేదు, ఎందుకంటే ద్వారం ముయ్యబడిపోయింది. స్వార్థ అనేది భూమి పుట్టక మునిపోయి భూమిలో ఆయన దీన్ని వెలుగు కలుగు కాగానే చెప్పక మునిపోయి అప్పుడే సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రేమ చేత సంఘాన్ని కట్టాడు. స్వార్థ అనేది అప్పుడు ప్రారంభమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అనగా అందులో ఈ ప్రపంచంలో మహిమాయుక్తమైన ప్రపంచంలో ఆయన ఆ స్థానాలు కట్టాడు. కానీ ప్రపంచంలో దాచిపడి ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క
ఆ శిలువ అనుభవం అనేది పరిశుద్ధులైన ప్రభువుని, మహిమాస్వరూపైన ప్రభువుని బయలుపరిచిందండి. శిలువ అనుభవం అనేది మన కొత్త నిబంధనలో చూపించబడినప్పటికీ కూడా పాత నిబంధనలో ప్రతి సత్యం కూడా క్రీస్తు శిలువ అనుభవాన్ని విప్పి చూపిస్తూ వచ్చిందండి, బయలుపరుస్తూ వచ్చింది. ప్రతి సత్యం క్రీస్తు శిలువకే చూపిస్తూ వచ్చింది, క్రీస్తు మార్గానికి చూపిస్తూ వచ్చింది. ఆయన మహిమా స్వరూపని చెప్తూ వచ్చింది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టే ప్రభువుని చెప్తూ వచ్చిందండి. ఆది కాండం నుంచి నిర్గమకాండం నుంచి కూడా ఆ విధంగా దేవుడు తన కార్యాలన్నింటినీ కూడా బయలుపరుస్తూ వచ్చాడండి ఆయన. అందుకోసం దేవుని యొక్క గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్ అంటే అర్థం, ఆ క్రియేషన్లో దేవుని యొక్క మహిమ అనేది ప్రారంభమైపోయింది. ఎప్పుడు ప్రారంభమైపోయింది అని చెప్తూ వస్తున్నాను. తర్వాత ఏదైనా తోట అనేది చాలా ప్రాముఖ్యత వహించిందండి. ఏదైనా తోట, మొట్టమొదటి తోట వేసాడు దేవుడు, ఏదైనా తోట. దాని పైకప్పు పరలోకమే, ఆయన శిరస్సు అక్కడే ఉంది. భూమి మీద ఏదైనా తోటలో ఆయన పాదాలు సంచరించేయండి. అంటే ఆయన రాలేదని కాదు, ఆ ప్రభు ఏదైనా తోటలో తను సంచరించాడు. దేవునికి మహిమకు స్థానంగా నిలబెట్టుకున్నాడు. ఆదామును ప్రేమించాడు ప్రభు, నరుణ్ణి ప్రేమించాడు, తనతో సమానంగా ఎంచుకున్నాడు. ప్రేమించి ఆ ఏదైనా తోట సర్వ సౌందర్యంగా నిలబెట్టుకున్నాడు. జలములు అందులో ఏర్పడుతూ వచ్చాయి. ఏదైనా తోట తడుపుతూ వచ్చాయి 4 నదులు. ఆ విధంగా అందులో దేవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెట్లు వివరించే ఫలాలు ఉన్నాయి, ఎన్నో ఫలభరితమైన స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఏదైనా తోట పరలోకమైన నమూనా చూపించబడింది, పరలోకమైన తురకగా చెప్పబడింది ఏదైనా తోట. అటువంటి ఏదైనా తోట అనేది ఎంత అందమైందో, ఎంత సౌందర్యవంతమైందో ముందు భాగాల్లో మీకు చెప్పాను కాబట్టి ఆయన మీకు చెప్పడం నాకు కష్టం, ఇప్పుడు చెప్పలేదు కూడా. ఎందుకంటే ఏంటంటే ఆ స్టార్ లైట్తో ఎలా ప్రకాశించిందో, పరలోక మహిమతో ఏదైనా తోట ఎలా ప్రకాశించిందో, ఎటువంటి జీవం ఆ ఏదైనా తోటలో ఉట్టిపడిందో, ఎటువంటి మహిమేక స్థానాలు ఏదైనా తోటలో ఒడబడింది ఇవన్నీయో, దాంట్లో ఎంత ఆనందంగా ఆదాము హవ్వలు సంచరించారో అనేది దాన్ని చెప్పడానికి సాధ్యపరచలేదు. దాంట్లో అందరూ చూసినట్టయితే అందులో ప్రభు వాగ్దానం ఆదాముకి ఇవ్వబడిందండి. ఆదాము పాపం చేసినప్పుడు, హవ్వలు పాపం చేసినప్పుడు వాగ్దానం అనేది దానికి యేసుక్రీస్తు ప్రభు గురించి వాగ్దానం అక్కడ పుట్టిందండి. అక్కడ వాగ్దానం చేయబడ్డ ఆదిలోనే ఆ కృప అనేది అక్కడ ప్రారంభమైందండి. ఆదిలోనే అది బైబిల్ గ్రంథం అన్ని ఇప్పి చెబుతూ వచ్చింది. ఎక్కడ రాంగ్ మాట్లాడడానికి వీల్లేదు, రాంగ్ చెప్పడానికి వీల్లేదు. ప్రతి సత్యం గ్రంథం విడి ఉందండి. ప్రతి సత్యం బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉందనే విషయాన్ని మీతో నేను మాట్లాడుతున్నాను. అందుకోసం కృపా మహిమకు కీర్తి కలిగినట్టు దాంట్లో రాయబడి ఉందండి. రాసిన 1వ అధ్యాయంలో కృపా మహిమకు కీర్తి కలిగినట్టుకు తన దయాసంకల్పం చొప్పున కుమారుల ద్వారా మనలను స్వీకరించుటకై రాయబడింది. కృపామహిమకు కీర్తి కలిగినట్లు అంటాడు. కృప అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదాము హవ్వల దగ్గర నుంచి ఇంకా ముందు కాలంలో జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ అనేది అక్కడ ప్రారంభమైంది. కృప అనేది అక్కడ ప్రారంభమైంది. కృప ప్రేమకు మించింది, ప్రేమ కృపకు మించింది. ప్రేమలో కృప చెక్కబడింది, కృపలో పరిశుద్ధాత్మ యొక్క మార్గాలు చెక్కబడ్డాయి. కృపామహిమను లేకపోతే కృపను విడదీయటం సాధ్యపరచబడదు. అవన్నీ చుట్టుకుని ఉన్న బంధాలు ఒకదాని ఒకటి, అటువంటి ప్రాముఖ్యమైనవి అందులో దాచిపెట్టబడి కృపలో, ప్రేమలో. అందుకోసం జగత్ పునాదికి వేయబడక మునిపే అన్నాడు ఆయన. అంటే పునాది వేయబడక మునిపే ప్రభు క్రీస్తులో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రేమ చేత మనల్ని, ఆ ప్రేమ అనేది బైబిల్ గ్రంథంలో ప్రేమ అది కుమరించబడిందండి. ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో, ప్రతి వ్యక్తిలో, పరిశుద్ధుల్లో ఆ ప్రేమ సంగీత ధ్వనులు చేసింది బైబిల్ గ్రంథంలో ప్రేమ విప్పారింది. బైబిల్ గ్రంథం ఒక్కొక్క అధ్యాయం చదివితే, ఒక్కొక్క పుస్తకం చదివితే నానా విధాలుగా ప్రేమ చిత్రీకరించబడిందండి బైబిల్ గ్రంథంలో. పరమగీతాల్లో ఒకలా చిత్రీకరించబడితే సామెతల్లో ఒకలా చిత్రీకరించబడింది, కీర్తనలో ఒక విధంగా చిత్రీకరించబడింది బైబిల్ గ్రంథం. అంటే 2-3 చెప్తున్నా అంతే, ఎంత చెప్పినా సరే. అంటే అర్థం ఏంటంటే ఏ గ్రంథకర్త, ఏ వ్యక్తి, ఏ రాజు ప్రభువును గ్రహించుకున్నాడో ఆ ప్రేమను ఇంటి చూపించాడండి. దావీదు చూపించిన ప్రేమ ఎనిగేది లోయల్లో కస్తూరి సుగంధాన్ని చూపించాడు దావీదు. సొలొమోను అయితే పరమగీతాల్లో క్రీస్తు యేసు యొక్క 2వ అధ్యాయంలో పరమగీతాల్లో కస్తూరి పుష్పాలు అవి దావీదు కాలంలో మొగవేస్తే సొలొమోను కాలంలో అవి పుష్పించాయండి. ఒకే మార్గంలో నడిచారు దావీదుతో పాటు సొలొమోను అనబడిన 2 వ్యక్తులు, తండ్రి కుమారులు 2 కూడా. కానీ సొలొమోను చేసినటువంటి దుష్క్రియలు దావీదు చేయలేదు. కానీ సొలొమోను మనసు మార్చుకున్నాడు అనే సంగతి కూడా చాలాసార్లు చెప్పాను. మనసు మార్చుకుని తిరిగి పరమగీత గ్రంథాలు రాశాడని చెప్పాను. అందులో ప్రభు ప్రేమను గ్రహించుకోగలిగాడు. ఎంతో ఇలోక సంబంధమైన ప్రేమను అనుభవించాడు, కానీ పరలోక సంబంధమైన పరిశుద్ధమైన ప్రేమను, రాబోయే క్రీస్తుని
ఆ ప్రేమ గీతాలు రాసినటువంటి ప్రేమ గీతంలో అది ప్రశంసనీయమైనటువంటిది. ఏదో మనం చెప్పడం కాదు. దాంట్లో ఆ బైబిల్ గ్రంథంలో పరమగీతంలో దేవుని యొక్క ప్రేమను విస్తపరిచాడండి, సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడండి. దాంట్లో అంత అంత క్లియర్గా రాస్తూ వచ్చాడు. అది కస్తూరి పుష్పం అనేది అది ఒక పుష్పం అనేది, అది చాలా అందమైనటువంటిది. అది అందమైన పుష్పం. దానిలో ఉన్న పరిమళం చాలా చాలా సుగంధం చాలా ఉన్నతమైంది. దానిలో ఉన్న పరిమళం, దాంట్లో ఆ సుగంధం, ఆ కస్తూరి పుష్పాలు ఎనిమిది లోయలో పుడతాయి. అవి ఎనిమిది లోయలో ఉంటాయి. ఎనిమిది లోయలో నీ కస్తూరి పుష్పం అని చెప్పబడింది. అది దేవుని నీతికి గుర్తు. దేవునికి నీతి అది ఎనిమిది లోయల్లో కస్తూరి పుష్పాన్ని చూపిస్తుంది. దేవుని నీతి అనేది ఒక క్రైస్తవునిలో, ఒక పరిశుద్ధుల్లో ఆ నీతి కనబడితేనే ఆ ఎనిమిది లోయలని చెప్పుకోవాలని మనం. ఒక పరిశుద్ధుల్లో ఆ సుగంధం కనబడితేనే కస్తూరి పుష్పం అని చెప్పుకోగలగాలి. కస్తూరి పుష్పంలో అదేంటి ఎనిమిది లోయల్లో మొగ్గలు వేయలేని కస్తూరి దావీదు అదేంటి సొలొమోను కాలంలో పుష్పించేది కాదేమో. కానీ దావీదు ఎంతో కష్టపడి వేదన పడి ఆ మందిరాన్ని కట్టినప్పుడు ఆ ఎనిమిది లోయల్లో ఉన్నటువంటి కస్తూరి పుష్పం అప్పుడే పరిమళించిందండి. అప్పుడే మొగ్గలు వేసింది. సొలొమోను కాలంలో పరిమళించింది. అందుకోసం దావీదేంటి పరమగీత గ్రంథాలు అంత తేటగా బయలుపరుస్తూ వచ్చాడనే విషయం చెప్పాలి. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, ఆ కృపా మహిమకు కీర్తి కలిగినట్లు రాస్తాడు ఎఫెసీ పత్రికలో. ఏంటి అసలు దావీదేంటి అపోస్తలుడైన పౌలు ఏంటి ఎఫెసీ పత్రిక అనే జనానికి రాసినటువంటి పత్రికలో కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఉంటాడండి. ఆ మహిమ, కృపా మహిమ గ్రంథాల్లో నుంచి తులుచుకుంటూ వచ్చిందండి. గ్రంథాల్లో నుంచి తొలవబడింది. ఆ కృప గ్రంథాల నుంచి తొలవబడి ఆ కృపలో మహిమ కలిగిన రేఖలు ఆ కృపలో డ్రా చేసాడండి దేవుడు కృపలో. అది కృపా మహిమ. ఒక వ్యక్తికి దేవుడు కృపకు పాత్రుడైతే అంతకుముందు రాసుకుని ఏంటంటే ఒక మాట రాసుకున్నారండి. ఎవరు రాస్తారంటే ఒక మాట ఏంటి చూసి చెప్తాను. ఏంటంటే దేవుని యొక్క కృప అనేది సాల్వేషన్, దేవుని యొక్క కృప అనేది రక్షణలో ఎలా డ్రా చేయబడింది అన్నమాట అర్థం. దేవుని యొక్క కృప అనేది రక్షణ అంటే ప్రభు శిలువలో కార్చే రక్తంలో ఆ రక్షణ యొక్క మార్గాలలో ఆత్మ ఇచ్చినప్పుడు దాంట్లో ఆ కృప ఎలా డ్రా చేయబడింది అనేది పాయింట్ చెప్పాలి నేను. అది ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ సల్వేషన్. గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ సల్వేషన్ అంటే ఆ కృప. సల్వేషన్ అంటే ఎంతమంది తెలుసు అండి? సల్వేషన్ అంటే బాప్తిజం చేసుకోవటమా? సల్వేషన్ అంటే దేవుని యొక్క ఆ యొక్క రక్తం యొక్క ముద్ర హృదయంలో ఉందా? హృదయంలో లేకుండా బ్యాప్టిజం అనేది అది అనుకూలమా? ఒకసారి ఆలోచించుకోండి. రక్షణ కాంతి, రక్షణ మహిమ, లేకపోతే రక్షణలో ఉన్నటువంటి ఆ యొక్క ముద్ర, వధ్యాహంలో ఉన్నటువంటి ఆ రక్త ముద్ర నీ హృదయంలో వేయబడకపోతే ఇవన్నీ కూడా ఏవి కూడా అర్థమవ్వవు. సేవ బలహీనపరచబడుతుంది, సంఘం బలహీనపరచబడుతుంది. ఇప్పటికైనా పోయేది లేదు. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ, ప్రభా నీ రక్షణ మహిమను ఒక్కసారి నాకు చూపించు ప్రభా, నీ రక్షణ మహిమను నాకు చూపిస్తే నేను నీ జీవాన్ని ప్రకటిస్తాను ప్రభా నేను అని ఏదైనా ఏ హృదయంలో ఉందో అప్పుడే వారి హృదయం తొలవబడుతుందండి. వారి హృదయం క్రీస్తు యొక్క శక్తితో తొలవబడటం, అందులో ఆ మార్గాలు ఉండడం గమనించుకుంటారు, లేదా గమనించుకోలేరు. అందరూ పరిశుద్ధులు కారు, అందరూ నీతిమంతులు కారు. క్రీస్తు రక్తం చేత కడగబడితేనే ఒక వ్యక్తి నీతిమంతులుగా చేయబడతాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఇంకా దేవుని యొక్క వాక్య భాగాల్లో ఏదైనా గురించి చెప్తూ వచ్చాను కదా. ఏదైనా తోట అక్కడ నిబంధన చేయబడింది, రక్తం అక్కడ నిబంధన చేయబడింది ఆదామవులతో. ఆదామవులు అని తెలుసు కాబట్టి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి వాళ్ళు బయటకు చేస్తారు. ఆదామవులు అక్కడ మార్గాలు తెరవబడినాయి. దైవికమైన మార్గం తెరవబడింది, పరిశుద్ధమైన మార్గం తెరవబడింది, పాపం యొక్క మార్గం కయ్యని ద్వారా తెరవబడింది. దేవుని సంఘం అనేది ఆ మార్గాలు అక్కడ తెరవబడ్డాయి. ఏదైనా తోట నుంచి బడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా అదేంటి ఆదాం ఎంత వేదన పడి ఉంటాడో అవ్వ ఎంత వేదన పడి ఉంటాడు. అవ్వని గురించి రాస్తూ అవ్వ జీవం కలిగిన ప్రతి దానికి తల్లి అని చెప్పబడిందండి. తర్వాత ఎంత వేదన పడి ఉంటుందోనండి, తన తప్పిదానికి ఎంత వేదన పడి. ఆదాము అవ్వలు ఏ విధంగా వారి జీవితాన్ని కొనసాగించారో దీర్ఘకాలం వారు జీవించారని బైబిల్ గ్రంథం చెప్తా వచ్చింది. ఆయన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు అన్నాడు. కృపామహిమ దేవుని గ్రంథంలో ప్రకాశించింది. కృపామహిమ యుగాలలో ప్రకాశించింది. ఆ కృపామహిమ యుగాలు చీకటితో నశించుకోవడం కాదు, చీకటిలో వెలుగు ఉద్భవించడం అయితే కాదు. ఆ వెలుగులో ఆ కృప తలతల మెరిసిందండి ఆత్మకి. ఆ చీకటి వలయాల్లో ఆ వెలుగు మయమైనటువంటి స్థానాల్లో ఆ కృపని దేవుడు
మానవ హృదయాల్లో ముద్ర వేశాడండి. నేటి సేవలో పరిశుద్ధులకు ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కృపలో ఆయన మహిమగల రేఖలు ఆయన డ్రా చేశాడండి. అది కనుక డ్రా చేయకపోతే ఒక వ్యక్తి సేవ చేయలేరండి. కష్టాల్లోనే నలిగిపోతారు, కష్టాల్లోనే తొట్టిల్లిపోతారు అనుకుంటారు, చాలా కష్టం సేవ అనుకుంటారు. కానీ ఆ మహిమగల రేఖలు నీకు సేవ జీవితంలో డ్రా చేయబడితేనే దేవుని ఆశీర్వాదం నీకు లభిస్తుంది, లేకపోతే లభించదనే విషయాన్ని నేను నీతో మాట్లాడుతున్నాను. ఆ కృప మహిమ కీర్తిగలనట్లు అన్నాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే అంటే అది రాయబడింది. భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన దేవుని బిడ్డల్ని ఆ ప్రేమతో మనల్ని జ్ఞాపకిస్తున్నట్టు. ఈ ప్రేమ దేనితోనో పోల్చడానికి లేదండి. ఏ వ్యక్తితోనో దానికోసం ఎంతోమంది ఎన్నో విడిచిపెట్టేస్తున్నారు. పరిశుద్ధుని ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎన్నో విడిచిపెట్టేస్తున్నారండి. ఈ లోక సంబంధమైన కానీ, అవినీతి సంబంధమైన కానీ, పాపం సంబంధమైన కానీ, పరిశుద్ధతకి ఏది అడ్డొస్తుందో, సేవా జీవితంలో ఏది అడ్డొస్తుందో, పరిశుద్ధ జీవితానికి నీ పరిశుద్ధతలో పాలుభాగస్తులు కావడానికి ఏది అడ్డొస్తుందో దాన్ని విడిచిపెట్టుకోవాల్సిన, అది విడిచిపెట్టుకోకపోతే సేవలో ఆ ప్రతిఫలం ఉండదు, సేవలో పరిపూర్ణత ఉండదు, సేవలో దేవుని యొక్క మహిమను బయలుపరచబడటం అనేది, ప్రకాశించడం అనేది ఉండదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందులో దేవుని వాక్యం చెప్పబడింది, ఆ యొక్క ఆకాశంలో దేవుని మహిమను వివరించు అన్నాడు. ఆకాశాలు ఎన్ని ఆకాశాలు ఉన్నాయో అప్పుడే, ఎన్ని ఆకాశాలు ఉన్నాయో 7 ఆకాశాలు ఉంటారు. ఎన్ని ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తూ వచ్చాయి. దేవుని మహిమలో ఒక భాగం, చిన్న భాగం, తునక ఏంటంటే ఈ భూగోళం, చిన్న తునక ఈ భూగోళం నుండి ఏదైనా వరం, పరలోక మహిమ యొక్క తునక ఏదైనా వరం అనమాట. తర్వాత దేవుడు దాని చుట్టూ సిరువుల్ని ఖడ్గజ్వాల నియమించాడని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అది ఉందో లేదో అనేది నేను మాత్రం ఉందని అనుకుంటాను. ఎందుకంటే ఆయన అగ్నిజ్వాలలు, ఖడ్గజ్వాలలు, తర్వాత సిరువులు అంటే కెరూబులు వాటిని చుట్టూ నియమించినట్టుగా చూసింది. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి అని చెప్తూ కీర్తన 19:1 వీటన్నిటిలో ఆకాశాలు కానీ, పరమాకాశాలు కానీ, లేదా అంతరిక్ష కావయము కానీ దేవుని కృపను, దేవుని మహిమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాయి. ఎందుకు బయలుపరుస్తున్నాయి అంటే రోమీరాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది సృష్టి తానే చెప్పసఖ్యం కాని మూలులతో తానే మనపక్షముగా సృష్టి తానే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉందని రాయబడింది. సృష్టికి తెలుసు అనమాట. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత అనేది సృష్టికి తెలుసు. మహిమతో ప్రకాశం చేసే సృష్టి, దేవుని యొక్క స్థానాలు ఆ సృష్టి కూడా తెలుసండి అన్నమాట. అందుకోసం ఇందులో వీటి సర్వ సృష్టిలో కూడా ప్రేమ అనేది దాచిపెట్టబడి ఉంది. పక్షులు చూసినా, జంతువులు చూసినా, చిన్న చిన్న పిచ్చుకలను చూసినా, చిన్న చిన్న పిట్టలను చూసినా అవి ఎంత జాగ్రత్తగా ఉంటాయండి. పిట్టలు ఎలా కలిసి ఉంటాయి. ఇవి ఒకరిని ఒకరి ప్రేమతో చిన్న బిడ్డల్ని, పిల్లల్ని రెక్కలతో కప్పుకుంటూ ఎలా ఉంటాయండి. ప్రేమ అనే దానికి మార్గం సృష్టి మొట్టమొదటి కనబడుతుంది. సృష్టి యావత్తు దేవుని ప్రేమ చేత కప్పబడింది. మానవుని దేవుడు ఆయన ప్రేమతో కట్టడమే కాకుండా తన విమోచన మార్గంలో మానవుని ఆ ప్రేమతో ప్రేమించాడండి. మానవుని అత్యున్నతమైన ప్రేమతో మానవుని ప్రేమించాడు విషయాలు చెప్తుంటున్నాను. ప్రేమ అనే పదానికి అర్థం లేదని, ప్రేమనే ఈ సృష్టి అంతా కూడా దేవుని ప్రేమను జరుగుతుంది. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమ వంటి అగ్ని జ్వాలలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉంది. ఇది చదివితే కానీ ఒక వ్యక్తికి అర్థమవుతుంది, రక్షించబడిన వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. రక్షణ లేని వ్యక్తికి ఇది ఏమాత్రమో కూడా అర్థం కాదనే విషయాన్ని నేను మీతో చెప్తూ ఉంటున్నాను. అందుకోసం దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఎలా ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. అనాది కాల సంకల్పంలో దేవుడు మానవుని ప్రేమించడం మాత్రమే కాకుండా మానవుడికి దేవుని మీద ఉన్న ప్రేమ ఆత్మలో అర్థమైంది. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాకపోతే. అందుకోసం జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించాడు చెప్తూ అక్కడ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క మహిమా స్వరూపాన్ని ఆ ప్రేమ బయలుపరిచిందని, కృప బయలుపరిచింది. కృపా మహిమ అని చెప్పబడి క్రీస్తు యొక్క మహిమా స్వరూపాన్ని ఈ కృప బయలుపరిచిందండి. ఈ కృప మీడియేటర్గా ఉంది. ప్రేమకి మహిమకు మధ్య నిలబడింది ఈ కృపామహిమ అంటే ప్రేమలో మహిమకరమైన కణాలని ఈ కృప రాజేస్తుందంటే వేసింది. దాంట్లో ఏ హృదయం ప్రభు ప్రేమతో నిలబడి ఉన్నారో అందులో ఏ హృదయంలో ప్రార్థన అనుభవాలు చెప్పసక్తి కానీ వేదన ఉందో అందులో ఆ కృప
క్రీస్తు యేసు యొక్క మహిమను వెదజల్లిందండి ఆ కృప మానవ హృదయంలో. ప్రేమ ఉన్న హృదయంలో, ప్రేమ చేత నింపడిన హృదయంలో ఆ కృప డ్రా చేసిందండి, గీతలు గీసిందండి, ప్రకాశించింది కృపపై. దేవుని సంఘానికి కట్టబట్టడానికి ఇది కావాల్సిన, ఇది లేకపోతే దేవుని సంఘం అంత ఉన్నతమైన స్థానాల్లో కట్టబడటానికి సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. తర్వాత దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును బయలుపరిచింది కృప. భూమి మీద దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుని బయలుపరిచింది కృప. భూమి మీద పైన వచ్చినవన్నీ కూడా దేవుని మహిమా స్వరూపాన్ని ఇప్పి చూపిస్తే, నీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క వేదన అనేది మానవ స్వరూపైన క్రీస్తును ప్రకటించి ముందు భాగంలో మాట్లాడిన విషయాన్ని ముందు భాగంలో మాట్లాడారు. అందుకోసం మహిమా స్వరూపి భూమి మీద ఆయన దీనాతి దీన స్వరూపుడై మానవ రూపిగా ఆయన తాను బయలుపరచుకున్నాడనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం భూగోళమంతా కూడా ఈ శక్తి చేత నింపబడిందండి. భూగోళమంతా కూడా ఎటర్నల్ పవర్తో. అప్పుడు మనం దేవుని గుణగణాలతో పరిశుద్ధ స్థానాలలో మోషేకి ఎలాగ స్తంభాలు నిలబడి చెప్తున్నామో అలాగే ఈ భూమి మీద ఎటర్నల్ పవర్ అనేది స్తంభాలకు కట్టబడిందండి. భూమి మీద కట్టబడింది. ఈ స్తంభాల మీద ఈ భూగోళం అంతా కూడా ఆధారపడి ఉంది. అది యోగ గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత బైబిల్ గ్రంథంలో కూడా ఏం రాయబడిందంటే దేవుని మహిమతో ఈ భూగోళం అంతా కూడా నింపబడి ఉందని రిఫరెన్స్ కూడా ఉంది. తర్వాత అదేంటి ఏదైనా తోటలో గురించి 2 మాటలు చెప్పాను కదా, తర్వాత ఒక మాట చెప్పి నేను చేస్తాను. దేవుడు మొట్టమొదట ఈ భూప్రపంచం, చీకటి భూప్రపంచం, ఎక్కడ చూస్తే వెలుగు లేదు, ఎక్కడ చూస్తే కాంతి లేదు, చీకటి లోయలు, దాంట్లో ఆయన వేసిన ముద్ర ఎలా ముద్ర వేశాడు? వెలుగుతో ముద్ర వేశాడండి. తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమా స్వరూపాన్ని భూమి మీద ముద్ర వేసాడండి. ఆయన వెలుగుతో ముద్రించాడు. ఆయన పరలోకముడి దిగి వచ్చిన వెలుగు భూమి మీదకి దిగి వచ్చి చీకటి వలయాలని ముద్ర వేస్తుందండి, చీకటి లోయల్ని ముద్ర వేస్తుంది. వెలుగు బయలుపరచబడింది, ఆ వెలుగు నింపబడింది. వెలుగు సత్యం బయలుపరచబడితో వచ్చింది ఆ పూర్వకాలంలో. దాని తర్వాత చూసినట్టయితే కనుక వెలుగుతో ముద్రించిన తర్వాత ఆయన సర్వవ్యాప్తి అయినటువంటి ప్రభు, ఆయన ఈ ప్రపంచానంతటినీ కూడా నీళ్ళల్లో ఉన్నటువంటి ప్రభు, నీళ్ళని దాంట్లో ఆయన వేదన పడుతున్నటువంటి ఆ ప్రభు సర్వలోకంలో కూడా ఆయన జ్ఞానం ప్రకాశించడానికి కూడా ఎన్నో మార్గాలు ఆ నీళ్ళలో నుంచి తెరిచాడండి. ఆయన నీళ్ళలో నుంచి ఆలోచించండి. భూమి కనుక లేకపోతే, భూమిలో కనుక నీళ్లు లేకపోతే ఈ సర్వసృష్టి ఎలాగా ముందుకెళ్ళేది? ఈ సర్వసృష్టిలో ఇవన్నీ కూడా ఎలా వచ్చేవి? భూమి ఎలా పంట లభించి భూమి ఎలా ఫలించేది? భూమిలో ఉన్నటువంటి కెమికల్స్ ఎలా వచ్చేవి? అన్నీ కూడా భూమిలో ఎంతో సంపద దాచిపెట్టాడండి దేవుడు. ఆయన దేవుని ఆత్మ జనంలో అల్లాడుతుంటున్నప్పుడు కరెంట్స్ పుట్టాయని చెప్పాను, ఎలక్ట్రిక్ పవర్స్ పుట్టాయని చెప్పాను, భూమి మీద నుండి ఆకాశానికి మధ్యలో కరెంట్స్ వేవ్స్ ఉన్నాయని చెప్పాను. అంతకు చెప్పిన వాటిలో ఆయన జ్ఞాపకం అంటుంది, కానీ ఎన్నో ఉన్నాయి. ఆ కణాలు ఉత్పన్నమయ్యాయి ఈ భూమి మీద. ఈ భూమి మీద కణాలన్నీ కూడా ఉత్పన్నమయ్యాయండి. తర్వాత చూసినట్లే కనుక సర్వలోకం కూడా ఆయింది. ఆ ప్రభు ఎనర్జీ అంటే ఆ భూమిని నీళ్ళని కదిలించడం ద్వారా ఎనర్జీ సోర్సెస్ అనేవి అక్కడ ఉంటాయండి. ఎనర్జీ సోర్సెస్ అంటే దాంట్లో ఎన్నో వస్తాయి, ఎన్నో ఖనిజాలు వస్తాయి దాంట్లో. తర్వాత ఎన్నో కరెంట్ సంబంధించినవి వస్తాయి. అవి భూమి మీద నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమి మీదకి ఆ వేవ్స్ని ఉత్పత్తి చేసి దాంట్లో ఎన్నో దాన్ని టెలిఫోన్ కానీ, టెలిగ్రాఫ్ కానీ, రేడియో లైన్స్ కానీ, రేడియో లైన్స్ అంటే ఈ రేడియో లైన్స్ కాదు, అవన్నీ కానీ అవి ఉత్పన్నం చేసేయండి. కమ్యూనికేషన్ అంతా కూడా భూమి మీద నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమి మీదకి అవి ఉత్పన్నం చేస్తాయి. అది ఆ వేవ్స్ అన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి అని చెప్పబడుతుంది వాక్య భాగంలో. తర్వాత భూమి మీద కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతూ వచ్చేది ముందు భాగాలు చెప్పాను. తర్వాత మొదటి రోజు ఆయన వెలుగును సృష్టించాడు. దాంట్లో రాస్తాడండి, వైబ్రేటింగ్ ఎనర్జీ సోర్సెస్ బిగిన్ టు ఫ్లో ఎనర్జీ waves. The rotation of the earth on its axis also began at that time. The rotation of the earth in its axis also began at that time. అంటే మొట్టమొదటిది ఏంటంటే వైబ్రేటింగ్ ఎనర్జీ సోర్సెస్ బిగిన్ ఇంటూ ఫ్లో ఎనర్జీ వేవ్స్. అవి వైబ్రేటింగ్ ఎనర్జీ సోర్సెస్ అవి ఫ్లో అయ్యే ఎనర్జీ వేవ్స్ కింద. ఎనర్జీ వేవ్స్ అంటే
మరి తెలుగులో ఏమంటారు మరి, అవి అలాగా ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట అర్థం. ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అనేది అక్కడే ప్రారంభమైంది అంటాడు దాంట్లో. ఎప్పుడైతే ప్రభు జలాల్ని ఆయన కదిలిస్తుంటున్నప్పుడు అక్కడే ప్రారంభమైంది అంటాడు దాంట్లో. దాని గురించి ఎన్నో సంశయాలు ఉన్నాయి నాలో. అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది దేవుని చిత్తానికి విషయాన్ని అప్పగించుకున్నాను. పెద్ద సైంటిస్ట్ కాకపోయినా నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇది ఒక రిఫరెన్స్ బైబిల్లో నాకు లభించినటువంటిది ఏంటంటే, ఈ యొక్క ఎర్త్ అనేది అప్పుడే తిరగడం ప్రారంభమైంది అని రాయబడింది. దాంట్లో ప్రారంభమైంది. నాకు దీంట్లో ఎన్నో తలంపులు ఉన్నాయి. ఆ తలంపులు మరొక చోట ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఈ సమయంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. దేవుని యొక్క ఎటర్నల్ పవర్ అనేది కూడా అంతా కూడా ఎర్త్ మీద, భూమి మీద కట్టబడాలి. ఈ విధమైన నాలెడ్జ్, సైంటిఫికల్ నాలెడ్జ్ ద్వారా భూమి మీద ఈ యొక్క మార్గాలు తెరవబడాలి. ఇవన్నీ కూడా ఆదిమకాల సంఘం అనేది మొట్టమొదట భూప్రపంచం కట్టబడిన స్థానాల్లో ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయి. నేను ఎన్ని చెప్పినా సరే ఇవన్నీ కూడా నాకు నా ఆలోచనలు ఉన్నా సరే, లేకపోతే కొనుక్కుని నాకు బలమైన నిదర్శనం లేకుండా ఈ విషయాలు పబ్లిక్గా చెప్పడం కుదరదు. కానీ ఎంత బలమైనటువంటి స్థానాలు పుస్తకాల ద్వారా లేకపోతే బైబిల్స్ ద్వారా నేను గ్రహించుకునేవైతే నా హృదయంలో కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. దాంట్లో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరొక సమయాన్ని దేవుడు కేటాయిస్తాడు అనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలిగి ఉంది. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం వెలిగి ఉంది. చీకటి దాన్ని గ్రహింపనేరకుండా, చీకటి ఉంది కానీ చీకటి గ్రహించలేకపోతుంది అనే విషయాన్ని మనం దీంతో ముగించుకుందాం. తర్వాత మళ్ళీ ఈ వాక్య భాగం ధ్యానించుకుందాం. తండ్రి వందనములు ప్రభువా, నువ్వు నమ్మకమైన సృష్టికర్తమైనటువంటి వాడు. మీ జ్ఞానం పరిశోధించడం సాధ్యం. నీ జ్ఞానం అనేది ప్రభు గ్రహించడం నా వల్ల కాదు ప్రభు. తండ్రి, ఈ వాక్యాలు చెప్పడానికి ఎంతో శ్రమపడవలసి వచ్చింది ప్రభు. ఆలోచన విధానాల్లో ఎన్నో వదిలేసుకోవాల్సి వచ్చింది. నిజ స్వరూపుని యొక్క దర్శనంలో నా ఆత్మ పెరగబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్ముడి ప్రేమలో నా హృదయం అంకితమవుతూ వచ్చింది ప్రభు. నువ్వు తప్పితే ఎవరు లేరని నా అంతరాత్మలో నీ ప్రేమ కణాలని వెదజల్లుతూ వచ్చావు ప్రభు. లేకపోతే ఈ జీవం లేని వాక్యాన్ని చెప్పడం సాధ్యపరచబడదు ప్రభా. ఇప్పుడు కాకపోతే మరొకసారి నీ వాక్యం ఫలిస్తుంది ప్రభా. ఇప్పుడు ఎంతమంది తులసివేసినా మరొకసారి ఈ వాక్యం ఫలిస్తుంది తండ్రి. మీరు ఆశీర్వదించమని ప్రభు. విన్నవారిని, ఇప్పుడు నన్ను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసునామములో స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.